నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ హీట్ రాష్ట్రమంతా ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో చూస్తున్నాం. మనతో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజల గురించి చాలా మంచి స్పందన వస్తుంది. ఇంకంటే క్రేజ్ అనేది ప్రజల్లో నుంచి వస్తుంది కాబట్టి మేము కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని స్టార్ క్యాంపెయినర్గా నిజంగా ఈ అవకాశం నాకు హైకమాండ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి దగ్గర నేను ఎక్కడెక్కడైతే తిరుగుతున్నానో చాలా మంచి స్పందన వస్తుందమ్మా. ఇప్పుడు కాంగ్రెస్కి పెద్ద హెడేక్ అంటే సల్మాన్ ఖాన్ అనే పేరు వినిపిస్తుంది. రీసెంట్గా బీఆర్ఎస్లో కూడా ఇప్పుడే జస్ట్ జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సల్మాన్ ఖాన్ నిజంగా మీకు హెడేకేనా? సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడే కన్నా మా నవీన్ యాదవ్ గురించి మాట్లాడండి, బాగుంటుందని అనుకుంటాను. బికాస్ ఐ డోంట్ వాంటెడ్ టు కామెంట్ అబౌట్ ఎనీథింగ్, బట్ టుడే ద టాపిక్ ఈస్ Jubilee Hills elections. So we are campaigning for the young hero who is upcoming today in the by-election. సో రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ప్రజానాయకుడిని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే కన్నా మా క్యాండిడేట్ గురించి మాట్లాడితే బాగుంటుందని నేను. నిజానికి బయట ఇప్పుడు మీడియా వాళ్ళు తిరుగుతున్నప్పుడు మాగంటి సునీత గారికి సెంటిమెంట్ చాలా వర్కౌట్ అవుతుంది అనే టాక్ బాగా వినిపిస్తుంది. ప్రజల్లో కూడా అది కనిపిస్తోంది. సో ఎట్లా ఫేస్ చేసే అవకాశం ఉంది? సెంటిమెంట్ న్యాచురల్గా చూడండి, ఎవరన్నా కూడా భర్తను కోల్పోతే నిజంగా కూడా ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. అయ్యో పాపం ఈయనేళ్ళగా ఈ నాయకుడు ఉన్నాడు, సో ప్రజల కోసం పనిచేస్తున్నారు అని చెప్పేసి అని అనుకోవచ్చు. కానీ సెంటిమెంట్ ఒక ఎత్తు అయితే సంక్షేమం, ఉపాధి, అభివృద్ధి సున్నా. కాబట్టి అక్కడ ఈ సెంటిమెంట్ వర్కౌట్ కాదని నేను అనుకుంటున్నాను. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఎందుకంటే ప్రతి దగ్గర నేను క్యాంపెయినింగ్లో తిరుగుతున్నప్పుడు నేను చూస్తుంది ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్స్ ప్రాబ్లం ఉంది. 10 ఏళ్ళగా మరి ఏం చేసినారో నాకు తెలియదు. రేషన్ కార్డ్స్ రాలేదు, ఇందిరమ్మ ఇల్లు రాలేదు. సో చాలా విషయాలలో నేను మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ చేసే అభివృద్ధి అంటే ఇప్పుడు సన్న బియ్యమే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ బస్సే కానీ, అదేవిధంగా 500 సిలిండరే కానీ, సో ఇవన్నీ 10 ఏళ్ళగా బీఆర్ఎస్ వాళ్ళు ఏది చేయలేదు. ఈరోజు మేము చేస్తుంటే మా మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ సెంటిమెంట్ కంటే కూడా సంక్షేమం, అభివృద్ధికే నినాదానికి ఓటేస్తారని నేను అనుకుంటాను. ఓటు శాతం పెరగడానికి ఒక మహిళా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు మీరు. సో ఓటు బ్యాంక్ పెరగడానికి, ఓటు పర్సంటేజ్ పెరగడానికి కొత్త పంథా ఏమైనా అవలంబిస్తున్నారా? మీ కార్యాచరణ ఎట్లా స్ట్రాంగ్గా తీసుకువెళ్తున్నారు? ఓటు బ్యాంక్ అనేది ఉంది. దొంగ ఓట్లు అనేది మేము ఏరేసాము. కాకపోతే ఇప్పుడు దొంగ ఓట్లు క్రియేట్ వాళ్ళు చేశారు. ఇంకా మళ్ళీ దొంగ దొంగ అని చెప్పేసి అని భుజాలు తడుముకున్నట్టున్నది కథ. గతంలో 20 ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉన్న క్యాడర్ తీసుకొచ్చి ఈరోజు చెప్తున్నారు మేము దొంగోట్లు క్రియేట్ చేసాం. ఇక్కడ మొన్న మీరు చూసినట్టయితే కేటీఆర్ స్టేట్మెంట్లో చెప్తున్నారు దొంగోట్లు ఉన్నాయి, ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అనేది. ఆ ఓట్లన్నీ 10 ఏళ్ళగా దోసుకు తిని ఆ దొంగ ఓట్లు వేయించుకుంది మేము కాదు. మాకు అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మంచి పనులు చేసినప్పుడు ప్రజలు తీర్పిస్తారు. సో సంక్షేమానికి పట్టం కడతారనే నినాదంతో ముందుకెళ్తున్నాం. అదే కాకుండా ప్రజల్లో అందుబాటులో ఉన్న నాయకుడు, అదే కొత్త నాయకుడు అని అనుకోకుండా ఎంఐఎం నుంచి వచ్చి నన్ను బురద ఒకటి జల్లుతున్నారు. సో అదే మేము టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హస్తం గుర్తు పైన టికెట్ ఉంది. ఈరోజు మా స్టార్ క్యాంపెయినర్ అవ్వచ్చు, మా యంగ్ డైనమిక్ లీడరే అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఒక్క అబ్బాయిని ఇంతమంది టార్గెట్ వేసి రౌడీలు, రౌడీ షీట్లు, గుండాయిజం అని అనడం మాత్రం నేను ఖండిస్తున్నాను. సత్తా ఏందో గ్రౌండ్లో చూసుకుందాం అంతే. మీరు రండి ప్రచారానికి, మేము వస్తాం అంతే. ప్రజల తీర్పు మనం గౌరవిస్తాం. ఓకే మేడం, పల్లవి టీవీ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూనే, ఓడినా గెలిచినా ఇది మెయిన్ ఎలక్షన్స్కి ఒక రెఫరెండం అని మీరు ఒప్పుకుంటారా? ఓటం అనేది కుదరదు. కాంగ్రెస్ నైజాంలోనే ఓటం అనేది లేదు. చెప్పొచ్చు మెజారిటీలో ఎక్కువ తక్కువ అనేది మాట్లాడవచ్చు, కానీ 100% ఈరోజు విక్టరీ నినాదం మాదే అని చెప్పి ఖచ్చితంగా డంకపదంగా చెప్తున్నాను. ఒక స్టార్ క్యాంపెయినర్ కాకుండా ఒక మహిళ, సామాన్య మహిళ, బీసీ మహిళగా నేను తిరుగుతున్నాను. ప్రతి దగ్గర ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక స్ట్రాటజీ ప్లానింగ్తో మేము వెళ్తున్నాం. ఈసారి చూసినట్టయితే కొత్తగా మీరు బూత్లలో అంతా మహిళలనే చూస్తారు. సో చాలామంది మహిళలు, డివిజన్ ప్రెసిడెంట్స్, ఈరోజు అంతా మహిళా మీటింగ్ జరిగింది. సో నేను అందుకే ఇక్కడ ఉన్నాను. సో మగవాళ్ళకి ఈక్వల్గా సమానత్వ న్యాయం ఏదైతే రాహుల్ గాంధీ అంటున్నారో ఈసారి మీరు జూబ్లీ హిల్స్లో చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి పంథాతో అయితే ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో రెఫరెండం అయిందో కాదో తెలియదు, కానీ ఓటు శాతం మాత్రం మేము పెంచుకోవటం, అలాగే దాంతోపాటు గెలవటం పక్కా జరుగుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మహిళా అధ్యక్షురాలు సునీత గారు. ఇది ఇవాల్టి ఒక ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ శ్రీకాంత్తో యశోద, పల్లవి టీవీ.